ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1వ వచనము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఈరోజు భక్తుడైన దావీదు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు సహాయం కొరకు అనేక మంది మనుషులను ఆశ్రయించారు. అనేక ప్రాంతాలు తిరిగి అనేక చోట్లకు వెళ్ళినప్పుడు తనున్నటువంటి పరిస్థితిలో మనుషుల యొద్ద నుండి అతనికి ఏ సహాయము కూడా అందలేదు. అందుకని ఆయన అంటున్నాడు, కొండల వైపు నేను నా కన్నులెత్తి చూచినప్పుడు కొండలు ఎంత ఎత్తుగా ప్రాకారములాగా కనబడుతున్నాయో అటువలనే దావీదు కూడా మనుషుల వలన నాకు సహాయం ఏదైనా కలుగుతుంది అని పేరు ప్రఖ్యాతులు గల వారి యొద్దకు, రాజుల యొద్దకు, గనులైన వారి యొద్దకు, రక్త సంబంధికుల యొద్దకు, అనేకుల యొద్దకు వెళ్ళినప్పుడు అతనికి ఆ సహాయము ఆధారము కూడా లేని సమయంలో కేవలం దేవుని యొద్ద నుండి మాత్రమే సహాయం అందింది. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు సహాయం చేయవాడును నేనే అని దేవుడు చెప్పుచున్నారు. కాబట్టి మనుషుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు, మనుషులను నమ్ముకొనవలసిన అవసరం లేదు. నీకు ఇచ్చిన వాగ్దానమును చేత పట్టుకొని నువ్వు ప్రార్థించినట్లయితే ఆ వాగ్దానమును తప్పకుండా నెరవేర్చగలిగే సమర్థుడు మన ప్రభువు. కాబట్టి ఈరోజు ఆ వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థిద్దాము. ఆయన వల్ల మాత్రమే నీకు సహాయం కలుగుతుంది. ఇక ఏ మనుషుల వల్ల నీకు సహాయం కలగదు. కాబట్టి ఎదురు చూచి ఓపికతో కనుక కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఆ సహాయము మనం దేవుని యొద్ద నుండి దావీదు పొందుకున్నట్లుగా మనము కూడా పొందుకొందుము గాక. ఆమేన్.